మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, డబ్బు సంపాదించాలనే కోరిక మీకు ఉంటే ధనవంతుడిలా ఆలోచించండి అనే సందేశంలో ఈ వీడియో ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు మీ యొక్క జీవితాన్ని మార్చే చాలా అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. మిత్రులారా, డబ్బు సంపాదించాలనే కోరిక మీలో ఉంటే ముందుగా మీ యొక్క ఆలోచనల్ని మార్చుకోండి. మిత్రులారా, మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి. మీ ఆలోచనలో పేద మనసు ఉంటే మీరు డబ్బు సంపాదించ గురించి ఆలోచించలేరు. మీ దగ్గర ఉన్న చిన్నపాటి డబ్బుని ఎలా ఖర్చు చేయాలని మీ యొక్క మనసు అడుగుతుంది, దాన్నే మీరు ఫాలో అవుతారు. మిత్రులారా, మీరు ధనవంతులుగా మారాలంటే మీరు ధనవంతుల మనసును ఎలా ఆలోచించాలి, ధనవంతుల మనిషిలా ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, మీ యొక్క ధనవంతుడి మనసు ఎలా ఆలోచిస్తుందో మీకు తెలుసా? మిత్రులారా, అవకాశం వస్తే ఎదురు చూడకు. ధనవంతుల మనసు ఎలా ఆలోచిస్తుందంటే, అవకాశం వస్తే ఎదురు చూడకు, అదే అవకాశాన్ని నువ్వే సృష్టించుకో. భయం నిన్ను వెనక్కి లాగితే ధైర్యం నిన్ను ముందుకు నడిపిస్తుందన్న సత్యాన్ని తెలుసుకో. ఓటమి ఒక పాఠం మాత్రమే, దానిని భయంగా మార్చేది నీ దృక్పథమే. నీవు ఏ పని మొదలు పెట్టాలన్నా చిన్నగా మొదలుపెట్టు. చిన్నగా మొదలు పెట్టడం అనేది తప్పు కాదు, పెద్దగా ఆలోచించకపోవడమే అసలు తప్పని సత్యాన్ని తెలుసుకో. రోజు నీ లక్ష్యాన్ని గుర్తుంచుకో. అది నీకు మార్గం చూపుతుంది అనే సత్యాన్ని తెలుసుకో. పని మీద ప్రేమ పెంచుకుంటే డబ్బు నీ వెంటే వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకో. పని మీద ప్రేమ పెంచుకుంటే డబ్బు నీ వెంటే వస్తుంది. సమయం వృధా చేస్తే జీవితం వృధా అవుతుంది. సమయాన్ని పెట్టుబడిగా మార్చితే భవిష్యత్తు బంగారం అవుతుంది. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా మారిపోతుంది నీ జీవితం. కాబట్టి మిత్రమా, ధనవంతుడిలా ఆలోచించు, ధనవంతుడిగా ఎదుగు, ధనవంతుడిలా జీవించు. మిత్రమా, ధనవంతుడిలా జీవించు. మిత్రులారా, మనం ఒక ఆనందకరమైన జీవితం జీవించడానికి, మంచి లైఫ్ని ఎంజాయ్ చేయడానికి మనందరికీ డబ్బు కావాలి. ఏమంటారు మిత్రులారా? మనందరికీ డబ్బు కావాలి, మంచి జీవితం కావాలి, మన కలలు నిజం కావాలి. కానీ మిత్రులారా, మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు నిజంగా డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా? లేక డబ్బు కావాలని కేవలం కోరుకుంటున్నారా? ఎందుకంటే మిత్రులారా, కోరిక ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీ డబ్బు సంపాదించాలనే ఆలోచన మార్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మిత్రులారా, ఈరోజు నేను మీతో మాట్లాడబోయేది ఒక గొప్ప సత్యం గురించి. మీరు ధనవంతుడు అవ్వాలంటే ముందుగా మీ యొక్క ఆలోచనలు ధనవంతులలా ఆలోచించండి. మీరు ధనవంతుడు అవ్వాలంటే మీ ఆలోచన ధనవంతులలా ఉండేలా చూసుకోండి. పేదవారి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే మిత్రులారా, పేదవారి మనస్తత్వం వర్సెస్ ధనవంతుల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, పేదవాళ్ళు ఎలా ఆలోచిస్తారో మీకు తెలుసా? ఇది నాకు సాధ్యం కాదు, నా దగ్గర డబ్బు లేదు, నేను రిస్క్ తీసుకోలేను. మిత్రులారా, కానీ ధనవంతులు ఎలా ఆలోచిస్తారో మీకు తెలుసా? అది ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు ఎలా సాధ్యం చేయాలి, ఎక్కడ అవకాశం ఉంటుంది, నేను ఎలా నేర్చుకోవాలి, ఇలా ఆలోచిస్తారు. మిత్రులారా, ఇద్దరికి డిఫరెంట్ చూశారు కదా. పేదవారు ఎలా ఆలోచిస్తారు? ఇది నాకు సాధ్యం కాదు, నా దగ్గర డబ్బు లేదు, నేను రిస్క్ తీసుకోలేను. కానీ ధనవంతులు ఎలా ఆలోచిస్తారు? ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా సాధించాలని తపన ఉన్నా కూడా దాన్ని ఎలా సాధించాలి, ఎలా చేయాలి, ఎక్కడ అవకాశం ఉంటుంది, ఎక్కడ ఉంది, నేను ఎలా నేర్చుకోవాలి, దానికి సంబంధించిన నాలెడ్జ్ని ఎలా నేర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మిత్రులారా, అందుకోసం మీ యొక్క ఆలోచనలే మీ యొక్క జీవితాన్ని డిజైన్ చేస్తాయనే సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క ఆలోచనలే మీ యొక్క జీవితాన్ని డిజైన్ చేస్తాయి. మీరు చిన్నగా ఆలోచిస్తే మీకు చిన్న జీవితమే ఏర్పడుతుంది. మిత్రులారా, మీరు పెద్దగా ఆలోచిస్తే పెద్ద విజయాలు భారీగా ఉంటాయి. మిత్రులారా, మీ యొక్క విజయం అనేది ఒక కోరికలా ఉండకూడదు, ఒక నిర్ణయం కావాలి. మీ యొక్క విజయం అనేది ఒక కోరికలా ఉండకూడదు, అది ఒక నిర్ణయం కావాలి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించాలంటే కోరిక ఉంటే సరిపోదు. కోరిక ఉంటే సరిపోదు, దానికి సంబంధించిన నిర్ణయం కావాలి. మిత్రులారా, ఒకరోజు మీతో మీరు ఇలా చెప్పుకోండి. మిత్రులారా, ఏ పరిస్థితిలో అయినా కూడా నేను విజయం సాధిస్తాను. ఎందుకంటే మిత్రులారా, కోరిక ఉన్నవాడు మాత్రమే ప్రయత్నిస్తాడు, నిర్ణయం తీసుకున్నవాడు గెలుస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, కోరిక ఉన్నవాడు ప్రయత్నం మాత్రమే చేస్తాడు, కానీ నిర్ణయం తీసుకున్నవాడు గెలుపు కోసం ప్రయత్నిస్తాడు, గెలుస్తాడు. మిత్రులారా, అందుకోసమని మీరు ధనవంతుల అలవాట్లు చేసుకుంటే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి. అందుకే ధనవంతులు ఏం చేస్తారని ఆలోచించండి. ఒకటి, ధనవంతులు ఏం చేస్తారంటే వాళ్ళు నేర్చుకుంటారు. మిత్రులారా, రోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళు టైంని వృధా చేయరు.
సమయం సమయం ఈజ్వల్ డబ్బు అని భావిస్తారు మిత్రులారా. వాళ్ళు సమయంతో పాటు పరిగెడతారు, డబ్బు సంపాదిస్తారు, అవకాశాలను వాళ్ళు వెతుక్కుంటారు. అవకాశాలు రాకపోయినా వాళ్ళు ధనవంతులు కావాలని వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళని అవకాశాలను వెతుక్కునేలా చేస్తుంది. సమస్యల్లో కూడా అవకాశం చూస్తారు మిత్రులారా. వాళ్ళు చేస్తున్న పనిలో ఏదైనా సమస్య వస్తే వాళ్ళు దానిని ఒక అవకాశంగా చూస్తారు మిత్రులారా. సరైన వ్యక్తులతో వారు ఉంటారు, వారి సర్కిల్ వాళ్ళను పెంచుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు కూడా ధనవంతులు కావాలంటే ఇదే చేయండి. అలాగే మిత్రులారా, మీకు ధనవంతులు కాకుండా చేసే అతిపెద్దది ఒకటి ఉందండి, అదే భయం మిత్రులారా. ధనవంతులకి పెద్ద అడ్డంకిగా ఉండదు అది. అలాగే మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే అది భయం మిత్రులారా. చాలామంది ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు అంటే కనుక అది భయం మిత్రులారా. పేదవాళ్ళు అయితే ఇలాగే ఆలోచిస్తారు, నేను ఏదైనా రిస్క్ తీసుకుంటే ఫెయిల్ అవుతానేమో, ఇతరులు ఏమనుకుంటారేమో అని వాళ్ళు ఏ పని చేయరు మిత్రులారా. కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ అనేది ముగింపు కాదు, అది ఒక లెసన్ మాత్రమే. ధనవంతులు ఫెయిల్యూర్ని చూసి భయపడరండి. ధనవంతులు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ని చూసి భయపడరండి. వారు దానిని ఎలా ఉపయోగించుకొని సక్సెస్ కావాలని ఆలోచిస్తారు. ఫెయిల్యూర్ని ఒక పాఠంలో చూసి దానిని ఉపయోగించుకొని ఎలా సక్సెస్ కావాలని ఆలోచిస్తారు. మిత్రులారా, మీరు ధనవంతులు కావాలంటే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ విజయానికి మీరు యాక్షన్ ప్లాన్ మీకు తెలియాలండి. మీ విజయానికి గుండె అది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క యాక్షన్ ప్లానే మీ విజయానికి గుండెకాయ లాంటిదండి. మీకు ఎంత తెలిసినా, మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా మీ యొక్క యాక్షన్ ప్లాన్ లేనిదే, మీరు ఆచరణలో పెట్టినదే మీరు ఏమీ సాధించలేరు. మీరు ధనవంతులు కాలేరనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు యాక్షన్ తీసుకోకపోతే ఉపయోగం లేదు. మీరు ఒక చిన్న అడుగు మీ యొక్క జీవితాన్ని మార్చగలదనే సత్యాన్ని తెలుసుకోండి. ఈరోజు మీరు ఏం చేశారు? మీరు ఒక స్కిల్ నేర్చుకున్నారా? ఒక చిన్న డిజైన్ మొదలు పెట్టారా? ఏదైనా ఒక చిన్న బిజినెస్ మొదలు పెట్టారా? చిన్న బిజినెస్ మీరు మొదలు పెట్టారా? ఏదైనా మొదలు పెట్టండి, ఒక అడుగు ముందుకు వేయండి. అప్పుడు మాత్రమే మీరు విజయం సాధిస్తారు మిత్రులారా. అలాగే మీరు ఏది చేయాలన్నా కూడా కమిట్మెంట్తో చేయండి. సక్సెస్ అనేది ఊరికే రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీకు సక్సెస్ రావాలంటే, మీరు విజయం సాధించాలంటే, మీరు డబ్బును సృష్టించాలంటే ఏ పని చేసినా కూడా కమిట్మెంట్తో చేయండి మిత్రులారా. మీరు కమిట్మెంట్తో పనిచేసినప్పుడు విజయం ఒక రోజు పని కాదని సత్యాన్ని తెలుసుకోండి. ఒక రోజు పని కాదండి, అది రోజు ఒక ప్రయాణం అని గుర్తుపెట్టుకోండి. మీరు మధ్యలో ఆగకూడదండి. మీరు విజయం సాధించాలంటే మధ్యలో మీరు ఆగకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరు చేసే పనిలో ఓడిపోవడం తప్పు కాదు మిత్రులారా. మీరు చేసే పనిలో ఓడిపోవడం తప్పు కాదు, కానీ ఆగిపోవడం మాత్రం పెద్ద తప్పని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు డబ్బు సంపాదించాలంటే ముందుగా మీ యొక్క ఆలోచనలు మార్చండి. మీపై మీకు నమ్మకం పెట్టుకోండి. మీరు ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోండి, యాక్షన్ చేయండి. గుర్తుంచుకోండి, మీ మైండ్ మారితే మీ జీవితం మారుతుంది మిత్రులారా. మీ మైండ్ మారితే మీ జీవితం మారుతుంది. అందుకోసమని ఒక నిర్ణయం ఇప్పుడే తీసుకోండి. నేను ధనవంతుడిగా ఆలోచిస్తాను, నేను విజయాన్ని సాధిస్తాను. ప్రపంచం మీకోసం మారదని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ప్రపంచం ఎప్పుడు కూడా మీకోసం మారదు, మీరు మారితే ప్రపంచం మారుతుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. డబ్బు సంపాదించాలంటే ముందుగా మన యొక్క మనసు అద్భుతంగా ఉండేలా పెంపొందించుకోవాలి, మనసును సంపాదించుకోవాలి మిత్రులారా. మన మైండ్ సెట్ మారాలా, మనం ఎదగాలి మిత్రులారా. మీ యొక్క ఆలోచన మార్చితే అప్పుడే విజయం మీ సొంతం అవుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీ ఆలోచన మారితే మీ జీవితం మారుతుందనే సత్యాన్ని తెలుసుకొని మీరు ప్రయత్నం చేస్తూ మీరు ధనవంతులు కావాలని, ధనవంతులయ్యే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరణలో పెట్టి ముందుకు వెళ్ళాలని, మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. డబ్బు సంపాదించాలని మీ యొక్క కోరిక మీరు నెరవేరాలని, అలా నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిత్రులారా, మీరు ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒకరికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మిత్రులారా. ధన్యవాదాలు.